ఇక పేరు చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ ఇంతకుముందు మా రవీంద్ర అన్న చెప్పుకుంటూ నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు. అంటే గదర్ అన్న చెప్పిండు, నేను లేకుంటే అంటే నేను లేకుంటే తెలంగాణ నాతోనే నా రక్తం చిందిస్తేనే తెలంగాణ వచ్చిందని. వాస్తవం 100% వాస్తవం. ఎందుకంటే నేను నాకు తెలిసి 92, 93 ఆ ప్రాంతంలో కావచ్చు మా ఇంటికి గదర్ అన్న వచ్చి అంటే తెలంగాణ మళ్ళీ రివైవ్ కావాలనే ఆలోచన వచ్చినప్పుడు మా నాన్న కూడా కవి గాయకుడు అన్నీ కొంతమంది తెలుసు. ఇప్పుడు నేను దానిలో పోదలుచుకోలే. కానీ మా నాన్న ఉండి చెప్పింది ఏంటంటే ఒక్కరితోనే అవుతుంది రా తెలంగాణగా రావాలంటే ఒక్కరితోనే అవుతుంది. అది కేవలం గద్దర్ కనుక పాట రాసి గద్దర్ కనుక తెలంగాణ అంటే తెలంగాణ వస్తుంది, లేకపోతే తెలంగాణ రాదు రా అన్నాడు మా నాన్న. అని చాలా అనుభవంతో చెప్పిండు. తర్వాత ఇంకొక వ్యక్తి చెప్పింది ఏంటంటే చెన్నారెడ్డి. సరే చెన్నారెడ్డి ఎంపీలను తీసుకుపోయాం ఏం చేసిండు తర్వాత సంగతి. కానీ చెన్నారెడ్డి కూడా ఇదే మాట చెన్నారెడ్డి కూడా అంటే అప్పుడు కొంతమంది పోతే అరే సత్యన నా దగ్గరకు వచ్చుడేంది, నేనే సంగంరెడ్డి వాంటాడు ముచ్చర్ల వాంటాడు అని కింద ముచ్చరత్న గారు పాట పాడుతుంటే నేను అనేటోని ఆయన నా దగ్గరకు వచ్చి అడుగుడేందని చెప్పి వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు అది నాకు ఇలా మా రవీంద్ర మాట్లాడుతూ నాకు గుర్తుకొచ్చింది. వాస్తవం కూడా ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్క పాటలతోటి తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఎట్లా బాధపడుతున్నది, తెలంగాణ ఎట్లా గోసపడుతున్నది అనేది ఒక గద్దరన్న మొట్టమొదలు వివరించినట్టుగా కొన్ని పాటల్లో మిత్ర కూడా వివరించిండు. కానీ గద్దరన్నది ఇంకెక్కువ జనం లోపలికి వాళ్ళిద్దరి పాటలతో చాలా అద్భుతంగా నా బోటోలను కూడా చైతన్యవంతులయ్యి తెలంగాణ ఉద్యమానికి మా నాన్న రెండో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తెలంగాణ ఉద్యమానికి కావచ్చు ప్రజా సమస్యల గురించి పనిచేసేందుకు రెండో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసింది గద్దరన్న. మా నాన్న తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసింది గద్దరన్న. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. గద్దరన్నను మూడు రకాలుగా చూడాలి. ఒకటి విప్లవోద్యమం కావచ్చు, అంటరాని ఆకలి కేకల ఆర్తనాదం అయిండు, అదొకటి చూడొచ్చు. ఇంకోటి తెలంగాణ. ఈ 3 కోణాలల్లా ఇంకేమైనా కోణాలు ఉంటాయి చాలా. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ బాధలున్నా నిర్భయంగా ఛాతీ తనాయించి బుల్లెట్ దెబ్బలు పడ్డ తర్వాత కూడా బుల్లెట్ ఉంచుకొని కూడా దమ్ము ధైర్యం ఉండి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి గద్దరన్న. దీనిలో ఎక్కడ కూడా సంశయం లేదు. ఇలా నేను కూడా ఈ కళాకారుల కులమే అని చెప్పినందుకు నేను గర్వపడుతున్నా. మా నాన్న రాసేది పాడేది కాబట్టి కొద్దిగా నాకు కూడా వచ్చింది. అది గిద్దె గలంకు కళాదళం బయలుదేరి బయటకు వచ్చింది కదా. ఆ కళాదళంలో సభ్యులుగా నేను కూడా ఒక సభ్యుని అని నాకు చాలా గర్వంగా ఉంది. చాలా ఇక్కడ ఒగ్గోళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కళారూపాలు ఉన్నారు. కానీ నాకు ఎంటర్ అవుతుంటే నేను ఎక్కువ ఉపన్యాసాలకు సబ్జెక్ట్ గదరన్న గురించి చాలా మందికి ఇలా తెలుసు. కానీ నన్ను బాధ పెట్టింది ఏంటంటే ఎంటర్ అవుతుంటే మా ములుగు రేలా విజయ్ వచ్చి అన్నా నువ్వు వందనాలమ్మ మీటింగ్ పెట్టి నౌకర్లు వచ్చినాయి కానీ అన్న మాకు ఎవరికి సుఖం లేదే అన్నాడు. గిడ కూర్చోగానే తండు సదన్న వచ్చిండు. ఇట్లా బట్టి జర బాధతోని గలెమిలాయిస్తుండు. ఏంది అంటే నాకు గుండె ఆపరేషన్ అయింది అన్నాడు. ఎప్పటికీ నవ్వుతుంటాడు. ఇక్కడ కూర్చొని మా బుల్లెట్ ఎంగన ఏ మీటింగ్ ఉన్నా లోపల ఏం బాధలు ఉంటాయో ఎరకలే. ఇంకోటి మైక్ పట్టినాక చెప్పింది మీటింగ్ పెట్టేటందుకు, ప్రభుత్వాలు పెట్టాల్సినటువంటి మీటింగ్ పెట్టేటందుకు మా రామ్ నర్సు చైన్ కుదవబెట్టాడంటే నాకైతే తల వంచి అవమానంతో నాకు మంచిగా అనిపిస్తలేదు. బై క్లియర్గా చెప్తున్నాను. ఏ ఇంటికి పోయినా, ఏ కుటుంబానికి పోయినా, ఏ కళాకారుల సారథితోని ఉద్యోగాలు రావచ్చు. కానీ అప్పుడే అనుకున్నాం మీరు జర్ర ఓపిక పట్టండి, ఆర్డర్స్ తీసుకుందామని చెప్పిన నేను. మీరు ఆర్డర్స్ తీసుకుందాం. ఆ సభ పెట్టినాడు నాకు తెలుసు అనిల్ అనుకుంటా మాట్లాడుకుంటా చెప్పిండు. ఇప్పుడు ఉద్దాన్ని ఎందుకు ఈ మీటింగ్ పెట్టిండు అర్థమైతే లేదు. వందనాలమ్మ మీటింగ్ ఏంటో అప్పటికి ఎవరికి ఏం చెప్పలే. ఆ మీటింగ్లో చెప్పిన మొట్టమొదలు త్యాగాలు ఏ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కానీ మొట్టమొదలు చూడాల్సింది అమరుల కుటుంబాలను. ఆ తర్వాత అమరుల కుటుంబాల కొంత చూసిండ్రు. ఆ తర్వాత ప్రభుత్వం ఎక్కడన్నా ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ పెట్టి చూడాలంటే కళాకారుల కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద పోసుకోవాలి. అధికారంలో ఎవడొచ్చినాడు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు. ఆ బాధలు అమరుల త్యాగాలను కూడా జనానికి చెప్పిన వాళ్ళను, మా బోటలను కూడా తయారు చేసిన వాళ్ళను కాలి పాట. గద్దరన్నకి ఎందుకు అభిమానులు అందరూ ఎందుకైనా తన పాటల తెలంగాణముల బడులేవు. ఈ ప్రతి దగ్గర చెప్తే నన్ను ఆకర్షించింది. నేను ముఖ్యమంత్రి కూడా వాడిన
తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు. వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, వారం రోజులు సెలవు దినాలే, వారం రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పంతులు వస్తే పోరలు రారు, పంతులు వస్తే పోరలు రారు. పోరలు పంతులు ఇద్దరు వస్తే, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదు. మాయన్నల్లారా చాకి పీసు లేదు, మాయన్నల్లారా దగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడు, మాయన్నల్లారా గుండె సప్పుడినుడు, మాయన్నల్లారా. ఈ సమస్యల గురించి ఎప్పుడో 95లో విన్నటువంటి పాట ఇయ్యాలటి వరకు నాకున్నది. తెలంగాణలో ఆ సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ సమస్యలను జనానికి తీసుకుపోతున్నది ఇటువంటి కళాకారులు. ఈ కళాకారులు ఇవాళ ఇంకో 700 అని చెప్పి మా అంజన చెప్పిన 700 కాదు, ఊరూరికి 5 ఉద్యోగాలు ఇస్తే ఏం పోతుంది? నేను అంటున్నా, ఊరూరికి 5 ఉద్యోగాలు ఉన్నారు కదా అటువంటి టాలెంటెడ్ పర్సన్స్ తెలంగాణలో. అది ధనం, అది కొన్ని వందలాది రూపాయలుగా ఒక అంశాన్ని జనానికి తీసుకుపోయేందుకు కొన్ని వందలాది రూపాయలు ఉండే అవి ఇప్పుడు కనుమరుగైతే వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఒక్క బలగం సినిమా ఇల్లు మా ఊర్లో కూడా పెట్టిండ్రు. అది కేవలం మొత్తం చూస్తే ఆర్టిస్టులు మొత్తం రాత అంతా మొత్తం తెలంగాణలో ఉన్నారు వాళ్ళు. ఒక 10,000 కోట్లు పెట్టి తెలంగాణ జానపద కళాకారులు కావచ్చు, మా గిద్దరాం సర ఇటువంటి అందరిని పెట్టి, దారా దేవేందర్ కావచ్చు, మా యోచన కావచ్చు, వీళ్ళందరినీ కనుక పెట్టి కనుకుండేది ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. ఆంధ్ర సినిమా ఇక్కడి నుంచి పారిపోతుంది చెప్తున్నా నేను. ఆంధ్ర సినిమా పారిపోతుంది. గవర్నమెంట్కు దమ్ముండాలి. నా బోటోడు కనుక అందులో ఉండేది ఉంటే ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేషన్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అరే ఎంతమంది భయ్ ఉద్యోగాలు 25,000 రూపాయలు. ఒక ఇంకోటి కూడా ఏంటంటే, రాజ్యానికి వత్తాసు పలుకుంటా వాళ్ళని మొగుడుకుంటా సాహిత్యం ఎవడని రాస్తే అది ప్రజల లోపల పర్మనెంట్గా ఉండదు. ఎవరైతే ప్రజాపక్షాన ఉండి సమస్యల పక్షాన ఉండి ప్రశ్నిస్తాడో వాళ్ళదే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. చరిత్ర పుటాలల్లా వాళ్ళ పేర్లే ఉంటాయి. ఇలా నేనందరికి ఇంకొకటి, గద్దరన్న ఏసాలేసి ఏమనుకోకండి, ఎవరేమనుకోకండి, కానీ బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ నాకు ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే, ఇంతకుముందు పదే గద్దరనే నన్ను కాపాడిన మా రామ్ నర్సు చెప్తే, మా వరంగల్ శ్రీను ఫోన్ చేసిన ఆడికెళ్ళి, అన్న మన రామ్ నర్సు హాస్పిటల్ ఉన్నాడన్నా అని చెప్పి చేస్తే కళ్ళు పచ్చగా అయిపోయి అందరు కళాకారులకు విజ్ఞప్తి చేస్తున్నది. నాకు చాలా బాధ అయింది. ఒక 10-20 సార్లు పోదాం అనుకున్నా కానీ పోబుద్ది కాలే. ఎందుకంటే రామ్ నర్సు మీద ప్రేమతోనే ఆ మనిషిని బెడ్ మీదనే అట్లా చూడదలుచుకోలే. నేను చెప్పాను, డిఎస్ఓంటి కళాకారులు ఇట్లా పోవద్దు, ఇట్లా ఇబ్బందులు పడొద్దు, మీ అలవాట్లు కూడా జర మార్చుకోండి, మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు, కానీ జనం లోపల కూడా ఇది ఉంది. ఇది ఇవాళ నువ్వు మీటింగ్ పెడుతుంటే చాలా మంది బయట అనుకుంటున్నారు, ఇక దుకాణాలు మొదలు పెట్టిర్రా భయ్, వాడు వేసుకుంటుండు ఫుల్ అట అకౌంట్ల కట మొత్తం ఇప్పుడు అన్ని ఫోన్ పేలు గూగుల్ పేలు అట మొత్తం గిద్దరామ్ నర్స్ కానీ అకౌంట్లో పొట్టు పైసలని. వీడికి వచ్చినాక ఇప్పుడు తెలిసింది కదా, టీవీలలో ఇంటోళ్ళు చూడండి. కళాకారుల బాధలు కేవలం తనకున్నటువంటి గద్దరన్న మీద ప్రేమ అభిమానము ఆ రూమ్ లో ఉండి అదే డాక్టర్ తోని ట్రీట్మెంట్ చేయించింది కాబట్టి ఆ అభిమానంతో కూర్చొని పెడుతున్నారు. అయ్యా కళాకారులారా, వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, కింద ఉన్నోళ్ళు కావచ్చు, మీరు నిజంగానే రాజ్యాలు కూలగొట్టగలుగుతారు, రాజ్యాలు మార్చగలుగుతారు, ముఖ్యమంత్రులను కూడా మార్చేటువంటి దమ్ము ధైర్యం ఆ సాహిత్యం మీ లోపల ఉన్నది. కానీ ఒక్కటే కొంతమంది దగ్గర లోపించేది ఏంటంటే, మీ దండం పెడుతున్నా ఎన్ని ఇబ్బందులున్నా మీరు వ్యసనాలకు అలవాటు పడకండి. తెలంగాణ ప్రజల బాధలను ఒకసారి మీరు గుండె మీద వేసుకొని దయచేసి చెప్తున్నా, మేము కాపాడుకుంటాం. మా సొంటలో ఉన్నాం, ఇంకా మా సొంటలో ఉన్నాం. చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కాసిమన్న కావచ్చు, రవీందర్ కావచ్చు, మా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మేము కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం. మీ వాయిస్గా మేము ఉండదలుచుకున్నాం, మేము ఉంటాం. మాతో అయిన కాడికి మేము చేస్తాం. కానీ దయచేసి అలవాట్ల సైడ్ మాత్రం పోకండి. ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఒక 5,000 మంది కన్నా ఇమీడియట్ గా, అంజనా నువ్వు ఏం అప్లికేషన్ పెడుతున్నావు నాకు ఎరకలే, కానీ ఒక 5,000 మంది ఇమీడియట్ గా తెలంగాణలో ఉన్నటువంటి ఈవెన్ వాళ్ళు కూడా ఎవరు వస్తే వాళ్ళకు కూడా డబ్బు కొడితేనే అప్పటి నుంచి 3 గంటల నుంచి వేసాలు వేసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఒకరు ఎంతమంది ఉంటారు? వాళ్ళకు 300-400 మంది ఉంటారు. సెలెక్షన్ చేయి, ఒక 5,000 మందికి ఇస్తే నీ ముళ్ళేం పోతుంది అంటున్నా. 10,000 ఇమ్మీడియట్ గా అయితే మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా కోషిష్ చేయకండి. ఒక 700 మంది ఉన్నారు, 800 మంది ఏం లేదు, డప్పు కొడితోళ్ళు కావచ్చు. మా వాజిద్ ఉన్నాడు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కొడితేనే వాడు ఆడబోతే డప్పు కొడితేనే ఉంటాడు. నీ నౌకరు ఉందో నాకు ఎరకలే. ఒకవేళ ఉందా ఏం నౌకరా? 25,000 రూపాయలు పుసుకున పోతే ఇంట్లోకి ఏం ఉండదు. ఉంటుందా? ఏమైనా పెన్షనా పాడాది?
ఉట్టి వేస్తున్నారు ఏంటంటే గిద్దరాం నర్సంటోళ్ళు వడ్లకొండ అనిలు మా యోచనను వీళ్ళందరూ బయటికి పోతే తూటా లెక్క పాటలు పాడతారు, జనం వాయింత మళ్ళీ మా ప్రభుత్వం మీద రియాక్ట్ అవుతారు కావచ్చు అని వీళ్ళకి కనీసం ఏంటంటే తిండి లేదు కాబట్టి, ఆకలితో ఉన్నారు కాబట్టి నేను 4 పైసలు ఇస్తాను బడి కూర్చుంటారు అని చెప్పని చూస్తున్నారు అంతనే. గత 10 ఏళ్ళ గదే జరిగింది. కానీ వీళ్ళు అగ్గి పోరాటాలు గద్దరన్న కాంపిటీషన్ ఎందుకంటున్నట చార్లీ చాప్లిన్ వేసి కాంపిటీషన్ పెడితే అందులో చార్లీ చాప్లిన్ అటెండ్ చేశారట. ఆయనకు 10-11 స్థానం వచ్చిందట. చార్లీ చాప్లినే దానికి అటెండ్ చేస్తే ఇలా మా గద్దరన్న వేసి కనుక తిప్పేది ఉంటే గద్దర్ అనేది కూడా ఇంకెక్కడ పోతుంది కావచ్చు, గద్దరన్న అనుకుంటూ ఉండేది ఉంటే. అంటే అద్భుతంగా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాన్ని చైతన్యవంతులను చేసి తుపాకీ పట్టించిన వాళ్ళు కదా. ఉట్టిగానే రాలే తెలంగాణలో, కళలతోటి పాటలతోటి అందులో ప్రధాన భూమిక గద్దరన్న వహించిండు, తుపాకీ పట్టించింది. ఇలా మీ దగ్గర కూడా ఆ దమ్మున్నది. మీ